పెను తుఫాన్లు ఎన్నో లేచి నా దోణి మీద కొట్టాయి. అనేక రూపాల్లో ఈరోజు మీ మీద ఎన్నైతే కొడుతున్నాయో, ఎన్ని రూపాల్లో మీ మీద దాడి జరుగు, ఆఖరికి ఇంట్లో మరణాలు కూడా అని చెప్పా కదా నేను. అన్నీ నడిచినాయి. ఎన్ని జరిగినా పెను తుఫానులు ఎన్ని వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కొట్టినా నా విశ్రాంతి డ్యామేజ్ అవ్వలేదు, నా ప్రశాంతత భంగం కాలేదు. కారణం, ధోనిలో యేసున్నాడు, నేను ఆయనతో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు. తినాలనుకున్న పదార్థాన్ని తినిపించాడు, చూడాలనుకున్న విషయాన్ని చూపించాడు, సాధించాలనుకున్న కార్యాలన్నీ నా పక్షంగా ఆయనే సాధించాడు. ఇక దేని గురించి కూడా నేను జుట్టు పీక్కునే పరిస్థితి లేదు. నాకు ఒక నమ్మకమైన ప్రియుడు, ప్రాణప్రియుడు దొరికాడు. ఆయనను నేను కాస్తో కోస్తో ఎరుగుదును. ఈరోజు మీకు చెప్తుంది ఏంటంటే, మీరు ఎరుగుదురా? మిమ్మల్ని పిలిచిన వానిని, మీకు తోడై ఉన్న వానిని, తన రక్తంతో మిమ్మల్ని కడిగిన వానిని మీరు ఎరుగుదురా? ఆయన మీద ఆనుకోవటం అనేది మీరు చేశారా? చేస్తే 23 ఏళ్ళుగా నేను అనుభవించిన విశ్రాంతి, సంతోషం, ఆనందం, ప్రశాంతత మీరు కూడా అనుభవిస్తూ ఉండాలి. మరి ఎంతమంది అనుభవిస్తున్నారో, ఎంతమంది అనుభవించట్లేదో మీరే ఆలోచించుకోండి. సమస్యలనే కామన్, నీకు నాకు అందరికీ. అయినా ఎన్నొచ్చినా చెరగని చిరునవ్వు, హృదయములో విశ్రాంతి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేయుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అది ఆయన ఉన్నాడు. ప్రతికూలతలలో, అనుకూలతలు అన్నిటిలో ఆయన ఉన్నాడు. జీవ మరణాలలో కూడా ఆయనే ఉన్నాడు. ఆయనకు ఎరుక లేకుండా ఏది జరగదు, తన చిత్తమే సిద్ధించుగాక అని ఆయన మీద ఆనుకోండి. అప్పుడు ప్రవేశిస్తుంది విశ్రాంతి నీలోనికి. ఒకటే నువ్వు ఆధారం చేసుకో, ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు, అంతే. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఏది చేసినా అది ప్రేమలో భాగమే, అంతే. ఆఖరికి జీవమరణంతో సహా ఏది చేసినా అది లవ్లో భాగమే, అంతే. అది నమ్ము, రూఢిగా నమ్ము, ఇంకెళ్ళిపో ముందుకి. ఇక ఏ కలవరం పెట్టుకోవద్దు. ఆయన నిన్ను లవ్ చేస్తున్నాడని నీకు తెలుసు కదా. పరిపూర్ణమైన ప్రేమతో నా తండ్రి, నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అంతే. అదొక్కటి గుండెల్లో పెట్టు. ఆనుకో, సాగిపో. ఫస్ట్ నాకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినా తర్వాత ధైర్యం ఎలా తెచ్చుకుంటానో తెలుసా? నన్ను ప్రేమిస్తున్నాడు కదా ఆయన, నన్ను ప్రేమించేవాడో కూడా నాకున్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే. నేను వదిలిన ఆయన వదలడు, ఆయన చూసుకుంటాడులే, ఉన్నాడుగా అని నమ్మి ఆధారపడి ఆనుకున్నందున ఆయన కదలాతయింది, కార్యం చేయతయింది, అది నేను చూడతయింది. కొంతమంది ఏమో వాళ్ళే మోస్తుంటారు బరువు. నమ్ముతున్నామని ప్రభువుని అంటారు కానీ నమ్మరు. బరువు అంతా వాళ్ళ మీద పెట్టుకొని మోస్తారు. వాళ్ళకి విశ్రాంతి దొరకదు. కలవరమే, బతుకంతా కలవరమే. ఎందుకంటే బరువు వేసి, ఆయన మీద బరువు వేసి బతకటం నేర్చుకోవాలా. నేను చెప్పినప్పుడు, వాక్యంలో విన్నప్పుడు ఈ బరువు ఆయన చేతి అప్పు చెప్తారు. ప్రభా ఇక నువ్వే చూసుకోను ఆయన, ఇక నేనేం ఆలోచించను ప్రభా, నీకే స్తోత్రం, ఇచ్చేసాపో అంటారు. మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు, ప్రభా నువ్వు ఏడ మొత్తాలేనా అని వాళ్ళే తీసుకుపోతారు. నువ్వు ఏడ మొత్తాలేనా ఇంతమంది బాధ అని మళ్ళీ వాళ్ళని ఎత్తిన పెట్టుకుని పిచ్చోళ్ళు. నువ్వు ఆయన మీద మోపక మునుపు బరువు నీ మీదే ఉంటుంది. నువ్వు పూర్తిగా ఆయన మీద మోపినప్పుడే నీకు విశ్రాంతి దొరికిద్ది. కార్యం కూడా అప్పుడే జరిగిద్ది. నువ్వు మోపక మునుపు నీ బరువు ఆయన మోయాతి కాదు, నువ్వు మోపి చూడు, అప్పుడు నీకు విశ్రాంతి దొరికిద్ది, కార్యం కూడా జరిగిద్ది.
ఎక్కువ శాతం బరువు భుజానేసుకొని మోసేది పురుషుడు, కుటుంబ బాధ్యత. అందుకే చెప్తున్నా, ముఖ్యంగా పురుషుడే దేవునికి కనెక్ట్ అవ్వాలి. పురుషుడు దేవునికి కనెక్ట్ అవ్వాలి. ఏ దినములో అంటే బాల్య దినముల నుంచే దేవునికి కనెక్ట్ అవ్వాలి. అవ్వండి, ఆ విధంగా అనుకోండి ఆయన మీద. ఆ తర్వాత చూడండి. నేను ఆయన మీదే ఆధారపడ్డాను అన్నయ్య అంటే నేను చెప్తున్నా, నిజంగా ఆధారపడితే నువ్వు టెన్షన్ పడవు. నిజంగా ఆధారపడితే గందరగోళపడవు, విశ్రాంతిలో ఉంటావు, రిలాక్స్లో ఉంటావు. నిన్ను చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఆందోళన పట్టమే కానీ నువ్వు కదలవు. దేవునికి స్తోత్రం. ఇదే సాక్ష్యం. నీ ముఖంలో చిరునవ్వు చెరగదు, తిండి మానుకోవు, నిద్ర మానుకోవు, హ్యాపీగా ఉంటావు, టైంకి ఆహారం తీసుకుంటావు, టైంకి హాయిగా పండుకుంటావు. ఏలయనగా నీవు నా ప్రభు మీద అనుకున్నావు. ఆయనకి ఇష్టం లేనివి మానేశావు. ఆయన చేయమన్న మార్గాల్లో, ఆ నడవమన్న మార్గాల్లో, చేయమన్న కార్యాల్లో నువ్వు కొనసాగుతున్నావు. అదొక్కటే నువ్వు బ్యాలెన్స్ చూసుకున్నావు. ఆయన మీద అనుకున్నావు, ఆయన మీద భారం వేసావు, వదిలేసావు, అంతే. ఆయన చూసుకుంటాడు. ఎంత రిస్క్ వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా నేను నేర్చుకుంది ఒకటే, వచ్చిందా ఇదేదో మనకు కొంచెం టెన్షన్ పుట్టిస్తుందని చెప్పి అనుకుంటే నేరుగా లేచి ఏకాంతానికి వెళ్ళిపోయి నాకు మైండ్ ప్రశాంతత వచ్చిందాక ప్రార్థనలు అక్కడే కూర్చొని, దేవా నువ్వు చూడు, నాకు తెలియదు, నాకు తెలియదు, నేను చక్కబెట్టలేను, అది నా వల్ల కాదు, నువ్వే అని అప్పచెప్పుకొని నాకు ఓకే రీచ్ అయింది, ఆన్సర్ వచ్చింది అని నిశ్చయిత కలిగిందా కూర్చుంటాడే. ఇప్పుడు మనం ఎవరినన్నా అప్పడిగామండి, 11ంటికి రా అన్నారు, మనం పోయేసరికి వాళ్ళకి ఏదో చుట్టాలు వచ్చారు. మరి వాళ్ళకి చుట్టాలు ఎక్కువ, మనకు డబ్బులు ఎక్కువ. వాళ్ళు చుట్టాలే కదా, వాళ్ళతో మీటింగ్ వేశారు. మనం పోయి కనపడా వచ్చావా, కొద్దిగా బంధువులు వచ్చారు, ఒక్క నిమిషం అలా సరే అని కూర్చున్నాం, చెట్టు కింద కూర్చున్నాం. వాడు సాయంత్రానికి వచ్చినా సరే కూర్చుంటాంగా. మన అవసరం. మనిషి కోసమే అంత చెడు కనిపెట్టినప్పుడు దేవుడి కోసం ఇంకెంత కనిపెట్టుకోవాలి. పోయి కూర్చుంటా అంతే. నాకు తెలిసింది అదే, మీకు కూడా అదే చెప్తున్నా. ఏదైనా నీకు ప్రెజర్ అనిపిస్తే, ఒత్తిడి అనిపిస్తే అన్నీ పక్కన పెట్టిపోయి కూర్చో ఆయన దగ్గర, అంతే. ఆకలి అయితే తిను, ఆకలి కూడా కాకపోతే అంతను కూర్చో. నాకు తెలియదు, నువ్వు కదిలితేనే అక్కడ కార్యం అని కూర్చో. చూడు దేవుని కార్యం ఎలా జరిగిద్దో చూడు. అట్లా ఒకటొకటి 23 సంవత్సరాలుగా ఎన్ని పొందానో లెక్కలేదు. అందుకే మీకు అంతా ఈ సూత్రం చెప్పా. నంబర్ 1, ఆయన మీద ఆనుకోండి. నిజంగా ఆనుకుంటే 3, కడుపు నిండా తినగలుగుతావు, కంటి నిండా నిద్రపోగలుగుతావు, ముఖములో చిరునవ్వు చెరగనీయవు. అంతే. ఆనుకోకుండా చర్చికి వచ్చి పోతా దేవుని మీద ఆనుకోవటం అనేది నువ్వు సాధన చేయలేదనుకో, తిండి పట్టదు, నిద్ర పట్టదు, చిరునవ్వు ఉండదు, పేషెంట్ అవుతావు. చర్చికి పోతా కూడా పేషెంట్ అవుతావు. అందరికీ చర్చికి పోతే రోగాలు తగ్గుతుంటే నీకు రోగం పెరుగుతుంటుంది. ఎందుకంటే నువ్వు ఆధారపడలేదుగా. చివరికి ఆధార్ కార్డు పట్టుకొని ఆసుపత్రికి పోవాల్సి వచ్చింది. 2 కార్డులు, ఆరోగ్యశ్రీ అని ఆధార్ కార్డు 2 తీసుకొని. ఇట్టొద్దనుకుంటే నా మాట విను. నేనేం తమిళం చెప్పట్లా, మలయాళం చెప్పట్లా, కన్నడం అంతకన్నా చెప్పట్లా. అచ్చ తెలుగులో సామాన్యమైన చదువు లేనివాడు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నేను ఇంత క్లియర్గా చెప్పినా కూడా అర్థం కాకపోతే నీ కర్మ, నేను చేయగలిగింది ఏమి లేదు. లేదన్నా నాకు అర్థమైంది, నేను ఆధారపడతానన్నా, ఇప్పటికి అదే చేస్తున్నానన్న అంటే ఇంకంతే కొనసాగు. ఆధారపడకపోతే ఇక నుంచి ఆధారపడు. దేవుడు నీకు సహాయం చేయను కాక. అప్పుడు నీకేమొచ్చిందని చెప్పాను? విశ్రాంతి వచ్చింది, మనశ్శాంతి వచ్చింది, అవసరమైతే లోన్ కూడా వచ్చిందా. రాదని ఎవడు చెప్తాడు? దేవుడు చూసుకుంటాడు. అవసరం ఇస్తాడు. అది కూడా ఎటు నుంచి ఏం చేస్తాడు నీకెందుకు, ఆయనే చూసుకుంటాడు. భరోసా ఉంచి దేవుని మీద బ్రతకటం నేర్చుకో. ఆధారపడకుండా నీ మీద నువ్వు ఆనుకుంటే, నువ్వు ఏ మనిషి మీదైనా ఆనుకుంటే, ఏ డబ్బు మీద ఆనుకుంటే, ఏ వస్తువు మీదైనా ఆనుకుంటే దెబ్బతింటావు, ఒత్తిడికి గురవుతావు. ఇంకా విరక్తిలో నీ ప్రాణం నువ్వే తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది.
అట్లా చేసుకోవద్దు. ఒత్తిడి తట్టుకోలేక నీ ఊపిరి నువ్వే తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అట్లా చేసుకోవద్దు. వద్దు బిడ్డ, నా తండ్రి ఉన్నాడుగా, 23 ఏళ్ళు నాకు తోడై ఉండి నన్ను నడిపించిన నా ప్రభు, అదే దేవుడిని నువ్వు నమ్ముకున్నావు, నీకు తోడై ఉంటాడు. చావాల్సిన అవసరం లేదు, అంత ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదు.